జేఏసీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఈరోజు జరిగింది. అయితే ఈ సమావేశంలో పాత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కమిటీ కూడా కొన్ని తీర్మానాలు చేసుకొని ముందుకు పోవాల్సి వచ్చింది. ఈ నూతన కమిటీకి సంబంధించి చైర్మన్గా పోతి మాధవక్కను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా కె రాజేంద్ర ప్రసాద్, ప్రధాన కార్యదర్శులుగా గుండమల్ల శ్రీనివాస్, బాబన్న, సాదం రాజన్న, ఆర్గనైజ్ సెక్రటరీలుగా దోలకి యాదగిరి, సాయిబాబా అందులను ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా మన శంకరన్న, రహమాన్ అలీ, శ్రీను హన్మకొండ నుంచి, ఉప్పల్ సీనన్న, నరసింహారెడ్డి అన్నను అదేవిధంగా వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. సహాయ కార్యదర్శులుగా చాన్పాషన్న, బుచ్చన్న, విష్ణు అన్నను. దీంతో పాటుగా మన వెంకన్న కూడా ఉన్నారు సూర్యాపేట నుంచి. సంస్కృత విభాగానికి సంబంధించి మన విష్ణు అన్న దానికి ఇన్ఛార్జిగా ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈరోజు ఒక కీలకమైనటువంటి ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన కమిటీ ఎన్నుకోవడంతో పాటుగా పలు తీర్మానాలు కూడా చేయడం జరిగింది. తీర్మానాలకు సంబంధించి మనమైతే మళ్ళీ అన్ని జిల్లాల్లో కూడా ఈ రాష్ట్ర కమిటీని విస్తృతపరిచి భవిష్యత్తు కార్యాచరణ తీసుకోవాల్సిన ఒక అవసరం ఉందని చెప్పేసి రాష్ట్ర కమిటీ తీర్మానం చేసింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు, కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారెంటీలో హామీలు ఇచ్చింది. ఉద్యమకారులకు 250 గజాల ప్లాట్ ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా నెలకి 20,000 రూపాయల గౌరవ వేతనం అని చెప్పేసి వాళ్ళు ఆ రోజు అభయాసం కింద గ్యారెంటీలో ఉద్యమకారులకు హామీ ఇచ్చింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఉద్యమకారులకు అందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ కమిటీ కూడా తీర్మానం చేసింది. అదేవిధంగా నిజమైన ఉద్యమకారులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ జీవోలు కూడా తొందరలోనే ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పేసి, ప్రకటనలకే పరిమితం కాకుండా జీవోలు విడుదల చేయాలని చెప్పేసి ఈ కమిటీ మొత్తం కూడా తీర్మానం చేసింది. దీనికోసం కూడా తొందరలో ఒక కార్యాచరణ కూడా ప్రకటించాలని చెప్పేసి నిర్ణయం చేసుకున్నాము. అదేవిధంగా మంత్రుల గురించి అందరినీ కలిసి జీవో విడుదల చేయాలని చెప్పేసి ఒకటి, ప్లస్ నిజమైన ఉద్యోగాలు న్యాయం చేయాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. దీంట్లో విద్యార్థి ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు కావచ్చు, అదేవిధంగా కళాకారులు, జర్నలిస్టులు, ఇంకా కార్మికులు, వీళ్ళంతా కూడా, రైతులు కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా తెలంగాణ సాధన కోసం అనేక త్యాగాలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు వాళ్ళందరూ రోడ్డు మీద పడ్డారు. వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ ఈ కమిటీలో తీర్మానం జరిగింది. ఇప్పుడు నూతనంగా చైర్మన్గా ఎన్నికైనటువంటి మాధవక్క మాట్లాడతారు.